వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో తప్పులు లేకుండా పారదర్శకంగా చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు పౌరులను ప్రభావితం చేయాలి. డిఎస్పీ ప్రసన్న కుమార్. కొరణపాక గ్రామంలో రంపపురి కర్ణాటక జగద్గురు గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ అఖిలపక్ష నాయకులు నిరాహార దీక్ష. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు హెల్మెట్ ధరించాలన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్. దేవరకొండలో పోయిన బంగారు రింగు వెతికి అందించిన దేవరకొండ మున్సిపల్ ఆటో డ్రైవర్ జహంగీర్. మల్యగిరి పుణ్యక్షేత్రం గుట్టపై 3వ రోజు ప్రత్యేక ప్రార్థనలు. ఫాదర్ ధనరాజ్ రెడ్డి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు ఫిక్స్డ్ డిపాజిట్ సమర్పణ చేసిన కటకం సాయి ప్రసాద్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్. మర్రిచెట్టు తండ తాటికోల్ గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు. మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు. బహదూర్పేట గ్రామ ప్రజలు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18వ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18వ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. మద్దులపల్లిలో జేఎన్టీయు కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు మున్నేరు పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు సీఎం ప్రారంభిస్తారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహాలపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో సీఎం దిశానిర్దేశం చేయనున్నారని పొంగులేటి తెలిపారు. కుంభమేళాకు మించి మేడారంలో ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు. మేడారంలో కాకతీయ నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి 362 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల విషయమై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుకై జీవో ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల విషయమై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా అమలు చేయాలన్నారు. గత ఎన్నికల రిజర్వేషన్ డేటా, జనాభా గణాంకాలు, కొటేషన్ విధానం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని వార్డుల వివరాలు, రిజర్వేషన్ పట్టికలను ముందుగానే సిద్ధం చేసి నల్గొండ జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని, అవసరమైన చోట స్పష్టత కోసం వెంటనే సంప్రదించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైన్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట పట్టణ మున్సిపల్ కార్యాలయం నందు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అరైవ్ ఎలైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాలు పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు సూర్యాపేట పట్టణ మున్సిపల్ కార్యాలయం నందు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అరైవ్ ఎలైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని, రోడ్డు మరణాలను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత పట్ల సామాన్య ప్రజలను, పౌరులను, యువతను ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేయాలని కోరారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హై స్పీడ్తో వాహనాలు నడపరాదని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కార్యక్రమాల పట్ల ఉద్యమంలో అవగాహన కార్యక్రమాలు ఉద్యోగులు, పౌరులు దీనిలో భాగస్వామ్యం కావాలని కోరారు. రోడ్డు భద్రత పట్ల నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదరహితంగా వాహనాలు నడుపుతామని కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, ఆర్ఎంఓ లక్ష్మణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్, టౌన్ ఎస్ఐలు మహేంద్రనాథ్, శివతేజ, ఐలయ్య, ఏఎం విఐ విక్రమ్, ఏఎం విఐ సంపత్లు పాల్గొన్నారు. ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రంభపురి కర్ణాటక జగద్గురువు గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ అఖిలపక్ష నాయకులు నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీ సోమేశ్వర ఆలయాన్ని రంభపురి జగద్గురువు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం సిగ్గుచేటు అని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రంభపురి కర్ణాటక జగద్గురువు గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ అఖిలపక్ష నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీ సోమేశ్వర ఆలయాన్ని రంభపురి జగద్గురువు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం సిగ్గుచేటు అని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ వెనుకకు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, ఉప సర్పంచ్ గొట్టం విజయేందర్ రెడ్డి, గంగుల శ్రీనివాస్, ఆరుట్ల లక్ష్మి ప్రసాద్ రెడ్డి, మోత్కూరి ఐలయ్య, భోగ శ్రీనివాస్, గడ్డం నాగరాజు, ఆర్ఏ మల్లేశం, మామిడాల అంజయ్య, జంగస్వామి, బొంకూరి మల్లయ్య, మామిడాల నరసింహులు, చెక్క వెంకటేష్, పొన్నబోయిన రవి, వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నశించాలి రంభాపురి పీఠాధిపతి మొండి వైఖరి, వర్ధిల్లాలి కొలనుపాక ప్రజల ఐక్యత, రద్దు చేయాలి అక్రమ రిజిస్ట్రేషన్, రద్దు చేయాలి కొలనుపాకను, గో బ్యాక్ జగద్గురు, గో బ్యాక్ జగద్గురు. జగద్గురువు మా గుడిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మా గుడి మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నాము. మా విజ్ఞప్తి మనవి చేసి తప్పకుండా మా గుడి మాకు రాసియాలని జగద్గురును కోరుతున్నాం. రంభాపురి పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ జగద్గురు గారు కొలనుపాక గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర ఆలయం తనదేనంటూ 1982లో అక్రమంగా పేపర్లను సృష్టించి ఎండోమెంట్ కమిషనర్ గారిని తప్పుదో పట్టించి దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే, ఫౌండర్ను కూడా నేనే అంటూ వారు చలామణి అవుతా ఉన్నారు. ఇట్టి రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకోవాల్సిందిగా గత 5-6 సంవత్సరాల నుంచి వారిని మేము అందరం కలిసి కూడా గ్రామస్తుల తరఫున కోరడం జరిగింది. వారు ఎంతసేపు కాలయాపన చేసే ధోరణిలో మాత్రమే ఉన్నారని చెప్పేసి యత్నం చేసినారు. మీరు దీన్ని ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతారు. గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మీ మీద చాలా సీరియస్గా ఉన్నారు. వారి మాట కూడా మీరు గౌరవించకపోతే ఇంకెవరి మాట గౌరవిస్తారు? గ్రామ ప్రజల మాట గౌరవించక, ఎమ్మెల్యే గారి మాట గౌరవించక, ఎంపీ గారి మాట గౌరవించక
మీరు చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయంలో. దయచేసి ఇప్పటికైనా వెంటనే మీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోండి. మీరు యథావిధిగా గతంలో మీ కార్యకలాపాలు ఎలాగైతే సాగించారో అలాగే కొలనుపాక గ్రామానికి రండి. మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం. ఒక పీఠాధిపతిగా మీ అందరం కూడా మిమ్మల్ని చేతులు జగద్గురువు మా గుడిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మా గుడి మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నాము. మా మనవి మా విజ్ఞప్తి మనవి చేసి తప్పకుండా మా గుడి మాకు రాసియాలని జగద్గురును కోరుతున్నాము. కొలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర దేవాలయాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కర్ణాటక జగద్గురు ఈ యొక్క రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసుకొని ఈ యొక్క కొలనుపాక సోమేశ్వర టెంపుల్ను కొలనుపాక ఆధీనంలో ఉండేందుకు ఉండాలని కోరుతూ ఈరోజు టెంపుల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సోమేశ్వర ఆలయము ఈ యాత్రి నివాస్కు కర్ణాటక జగద్గురువును వారి యొక్క బృందాన్ని ఇక్కడ వారి కార్యక్రమం ఉందని చెప్పేసి రావడానికి మరి టైం ఇచ్చినందున వారికి గో బ్యాక్ జగద్గురు అని నినాదాన్ని తీసుకొని ఈరోజు మరి వీరందరి ఆధ్వర్యంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఊరి అభివృద్ధిని ఈ గ్రామంలో మరి ఈ టెంపుల్ యొక్క ప్రాధాన్యత టెంపుల్ మనకు మాడిఫై చేసి ఏదైనా తప్పుడు పత్రాలతో మీరు వెళ్ళినా కూడా మరి ఎప్పుడైనా ఈ గ్రామ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి ప్రజాప్రతినిధులు మరి ఈ యొక్క జిల్లా ఎంపీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వినకుంటే మరి మీకు ఇంత మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎందుకు మరి ఇంత మొండి వైఖరి వహిస్తున్నారు అనే దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మీరు కనుక తక్షణమే వచ్చి దాన్ని ఒప్పుకొని ఎంబడే అది రద్దుపరుచుకొని మీ స్థానంలో మీరుండి మీరు ఎప్పుడు కూడా మీ యొక్క పూజకు కానీ మీ యొక్క ప్రోటోకాల్కి కానీ మీ జగద్గురుకు కానీ మీకు కానీ మేము ఆటంకం కాదని చెప్పుకుంటూ మరి ఈ గుడికి వచ్చినటువంటి నిధులు కానీ ఈ గుడి అభివృద్ధి కానీ మీరు అడ్డుకుంటున్నారు. మీరు ముందుగాల మీ బృందం కానీ మీరు కానీ మేము ఒకటే చెప్తున్నాము, మీకు 82లో రాసిచ్చినా ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఎప్పుడైనా కూడా మీరు ఒక దానికి రాజీనామా పెట్టి ఎంబడే దాన్ని రద్దు చేసుకొని మా గుడి మాకు ఇచ్చి మీకు ఏదైతే ఉందో యాత్రి నివాస తీసుకొని మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ జగద్గురువు బృందాన్ని ఈ బిచ్చుకుంద స్వామి కానీ మీ జగద్గురువు కానీ ఈ కొలనుపాకకు గో బ్యాక్ అని. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కేంద్రంలో నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ మరియు అలైవ్ క్యాంపియన్ 2026 సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు వాడపల్లి పోలీసులు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ మరియు అలైవ్ క్యాంపియన్ 2026 సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు వాడపల్లి పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు అన్ని రకాల డాక్యుమెంట్లను భద్రపరచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, ప్రయాణం చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రయాణంలో ప్రమాదాల బారిన పడవద్దని, నిదానంగా ప్రయాణించి గమ్యస్థలాన్ని చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనిషి బండి లోపలికి వెళ్ళిపోయింది గిన్నెల కిందకి. మనిషి ఏదైతే నీకు వెనకాల ఉన్న మడ్గాడి గుద్దుకుని వెనక్కి పడాడు. ఈరోజు మన వాడపల్లి పోలీస్ ఆధ్వర్యంలో దామరచెర్ల సెంటర్లో అరైవ్ అండ్ అలైవ్ క్యాంపెయిన్ 2026 సందర్భంగా మా డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఏదైతే వాహనదారులు అదేవిధంగా వెళ్ళే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అనేది కండక్ట్ చేశాము. దీంట్లో మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ హెల్మెట్ అనేది ధరించాలి. మనకి యాక్సిడెంట్లు అనేది చెప్పిరాదు కనుక కొద్దిగా మనం అలర్ట్గా ఉండాలి.
ఈ వెనక ఉన్న ప్యాసింజర్ ఎవరైతే రైడింగ్ చేసేటప్పుడు బైక్లో అతను కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. నిన్న వాడపల్లి బ్రిడ్జ్ మీద జరిగిన ప్రమాదంలో కూడా ముందున్న రైడరు హెల్మెట్ ధరించాడు. వెనకున్న పివిలియన్ రైడర్ ఎవరైతే ఉన్నాడో అతను హెల్మెట్ ధరించిన దానివల్ల ముందు పోయే ఒక కార్ని డాష్ ఇచ్చి ముందున్న అతనికి ఏదైతే రైడర్కి ఎటువంటి హెడ్ ఇంజరీ కానీ ఏమీ దెబ్బలు తగలేదు. వెనకున్న వ్యక్తి ఏదైతే ఉన్నాడో అమాంతం ఆ కారు యొక్క వెనక భాగంలో పడి రోడ్డు మీద పడే లోపలికి అతనికి హెడ్ ఇంజరీ అయింది. కనుక ప్రమాదం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పిరాదు. కనుక ప్రజలందరూ అప్రమత్తమై ఈ హెల్మెట్ అనేది కంపల్సరీగా మనం ధరించాలి. రెండోది, మనకి జరిగే ప్రమాదాలలో మనకి ఏది మన నేషనల్ రికార్డ్ బ్యూరోస్ ప్రకారంగా రోడ్ యాక్సిడెంట్లో రోడ్డు దాటే వాళ్ళు ఒక 20% వాళ్ళు చనిపోతున్నారు 100లో. అదేవిధంగా ఒక 30 to 40% మన 2 వీలర్స్ దాని మీదే హెల్మెట్లు లేకుండా దాని రాంగ్ రూట్లో పోయే దానివల్ల మనకి మ్యాక్సిమం యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడంతో పాటు ఆ మెడ కింద ఏదైతే క్లిప్స్ ఉంటాయో దాన్ని ఖచ్చితంగా పెట్టుకునే విధంగా చూసుకోవాలి. మెడ కింద క్లిప్స్ లేకుండా మనం ధరించినా కానీ హెల్మెట్ పెట్టుకునే విధంగా వస్తుంది. కనుక ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఏదైతే ఉందో హెల్మెట్ ధరించాలి. తర్వాత రోడ్డు దాటేటప్పుడు కూడా ఏదైనా సెంటర్లో రోడ్డు దాటేటప్పుడు కూడా అటు ఇటుగా మనం చూస్తూ దాటాలి. కానీ ఈ సెల్ ఫోను చెవులో పెట్టుకొని మాట్లాడుతూ సెల్ ఫోన్లో నిమగ్నమై మనం రోడ్డు దాటంటే మాత్రం ఈ హైవే మీద మినిమం స్పీడు ఒక 80 స్పీడ్ ఉంటుంది. కనుక అటువంటి దానికి యాక్సిడెంట్ జరిగేదానికి ప్రమాదం అవుతుంది. కనుక రోడ్ల మీద అప్రమత్తంగా ఉండాలి. కానీ నెగ్లిజెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకుని ఈ వచ్చే 2026 ఏదైతే ఉందో తెలంగాణలో సేఫ్టీ వాతావరణం రోడ్లలో మనకి అందరూ మనం పాటించినప్పుడు మాత్రమే ఈ గణనీయంగా మన రోడ్ యాక్సిడెంట్లు అనేది నివారించవచ్చు. ఈ అనుకున్న లక్ష్యాలను మనం సాధించి ఈ యువత మెయిన్ కష్టపడే టైంలో మనకి ఈ చనిపోయేది కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లలో యువత ఎక్కువ చచ్చిపోతున్నారు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఆసరా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళ సేఫ్టీ అనేది మరీ చూసుకుని నడపాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి, క్లిప్ లేకుండా నువ్వు వేసుకున్నావంటే హెల్మెట్ అది వేస్ట్. చెప్తున్నా కదా, కింద హెల్మెట్ వేసుకుంటేనే నీకు ఇది ఉంటుంది. బటన్లు మనం షర్ట్కి బటన్లు ఉంటాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్కు చెందిన గుద్దేటి నిర్మల శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇల్లు ఊడ్చి చెత్తను బకెట్లో వేస్తూ ఉండగా చేతి ఉంగరం చెత్తతో పాటు పడిపోయింది. చెత్తను ట్రాక్టర్లో వేసి తన పనులలో నిమగ్నమైంది. తర్వాత చూసుకుంటే చేతి ఉంగరం చెత్త కూళ్లతో పోయిందని గ్రహించిన ఆమె అక్కడే శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమాచారం చేరవేయడంతో వెంటనే శివాజీనగర్ చెత్త సేకరణ ఆటో డ్రైవర్ అయినటువంటి జహంగీర్కు ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలిపారు. దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్కు చెందిన గుద్దేటి నిర్మల శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇల్లు ఊడ్చి చెత్తను బకెట్లో వేస్తుండగా చేతి ఉంగరం చెత్తతో పాటు పడిపోయింది. చెత్తను ట్రాక్టర్లో వేసి తన పనులలో నిమగ్నమైంది. తర్వాత చూసుకుంటే చేతి ఉంగరం చెత్త కుడ్లతో పోయిందని గ్రహించిన ఆమె అక్కడే శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమాచారం చేరవేయడంతో వెంటనే శివాజీనగర్ చెత్త సేకరించే ఆటో డ్రైవర్ అయినటువంటి జహంగీర్కు ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలిపింది.
ఆటో డ్రైవర్ జహంగీర్ తాను వస్తున్నానని తెలిపి ఇంటి వద్దకు వచ్చి ట్రాక్టర్ ఎక్కడ ఉందని తెలుసుకొని నిర్మల లింగయ్యలను తీసుకొని డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి చెత్తను మైదాన ప్రాంతంలో డంపింగ్ చేసి అరతులం గల బంగారం ఉంగరాన్ని అందించారు. ఈ సందర్భంగా బాధితులు జహంగీర్ను అభినందించారు. తాను పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి ఇవ్వడం పట్ల మున్సిపల్ ఆటో డ్రైవర్ను పలువురు అభినందించారు. నేను దేవరకొండ మున్సిపాలిటీలో పనిచేస్తాను. నాకు ఒక్కరు కాల్ చేసి బంగారం పోయిందని నాకు కాల్ చేశారు. వాళ్ళు డైలీ నా బండ్లో చెత్త వేసేవాళ్ళు. ఈరోజు నా బండ్లో వేయలే, ట్రాక్టర్కు వేస్తే నేను బాధ్యత మీ బంగారం పోయిందని చెప్పి నేను వెతికి ఇస్తా అని చెప్పినాను. వాళ్ళకి నాతో పాటు రండి మీరు మీకు దేలాడి ఇప్పిస్తా అని చెప్పినాను. తీసుకుపోయి వాళ్ళకి దేలాడి ఒప్పో చెప్పిన చెప్పిరారు. వాళ్ళు నాకు కాల్ చేసారు. ఆ ట్రాక్టర్ని నేను అక్కడ ఆపేసి నా బాధ్యతగా నేను చెప్పి మీ బంగారం నేను ఓపెన్ ప్లేస్లో కాల్ చేయించి ఈ బంగారం మీకు చెప్తా అన్నా. ప్లేస్లో ఉన్న ఓపెన్ ప్లేస్లో చెత్త ఓపించి దేలాడి వాళ్ళకి చెప్పాను. దొరికింది వాళ్ళకి చెప్పేసిన. ఇట్లా 6 గంటలకు లేచినప్పుడు ఇల్లు ఊపుతుంటే బకెట్లో కుళ్ళెత్తా పోయి అలా పోస్తుంటే వేలు ఉంగరం కింద పడిపోయింది. నేను అప్పుడు చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను. తర్వాత చూసుకుంటే ఇట్లా మున్సిపాలిటీ ఇలా పసుకుడు వీళ్ళని అడుగుతుంటే దొరకలే. బండి నెంబర్ చెప్పంటే చెప్పింది ఒక ఆమె. చెప్తే పలానా కాడికి ఉన్నానంటే పోయినా గాడికి పోతే ఇంకొక ఆమెను అడిగితే ఇప్పుడే పోయింది ఇక్కడ అని చెప్పిండు. ఆడికి పోతే వీడ ఉందని మా ఎమ్మటి వచ్చిన అబ్బాయి చెప్పిండు. ఫోన్ నెంబర్ తీసుకుండు. సరే రాండి అన్నాడు. వస్తే పోయినాం, చూసిరు వాళ్ళు కూడా. అది సేటమ్మ ఇక్కడ దొరకదు, మేము పోసే కాడ కోసం, నువ్వు దేవులాడుకో అని చెప్పేసారు. అయితే వాళ్ళు కూడా ఏమన్నారు, సరే మేమేం అంటనేమో చూపిస్తాను నేను కూడా అని అన్న. ఆయన కూడా చెప్పిండు మాకు కూడా. మా ఉంగరం దొరికింది. మాకు నిమ్మలంగా మున్సిపాలిటీ మంచిగా ఉండాలి. పట్టులకు ధన్యవాదాలు. మా ఉంగరం మాకు దొరికింది, మాకు ఇచ్చారు, దేవుడు ఆడిచ్చారు. మాకు అదొక ధన్యవాదాలు. అదే సేటమ్మది ఉంగరము పోయినందుకు ట్రాక్టర్ల పడి ఉన్నందుకు మున్సిపాలిటీలు దేవుడాడి ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకని చెప్తున్నారు. నిజాయితీగా ఇచ్చినందుకు చాలా సంతోషం మాకు. వాళ్ళు కూడా మంచి వ్యక్తులు కాబట్టి, మంచి వ్యక్తులు. పేరు కూడా చెప్పండి. జహాంగీర్ అనే వ్యక్తి అబ్బాయి రోజు చెత్తకుండి బండి తీసుకొని వస్తాడు. ఆయన కరెక్ట్ నిజాయితీ పరుడు అంటే ఆయనేను. నల్గొండలోని మరియగిరి పుణ్యక్షేత్రం గుట్టపై 3వ రోజు ప్రత్యేక ప్రార్థనలు ఫాదర్ ధనరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరియారాణి పుణ్యక్షేత్రం భక్తులతో నిండిపోయింది. గుట్టపై మరియారాణి తిరునాళ్ల 3వ రోజు వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని మరియగిరి పుణ్యక్షేత్రం గుట్టపై 3వ రోజు ప్రత్యేక ప్రార్థనలు ఫాదర్ ధనరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరియారాణి పుణ్యక్షేత్రం భక్తులతో నిండిపోయింది. గుట్టపై మరియారాణి తిరునాళ్ల 3వ రోజు వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిషప్ కరణం దమన్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా రెస్టర్ ఫాదర్ రింగారెడ్డి, ధనరాజ్ రెడ్డి మరియు వేలాదిగా భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మరియు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ప్రభాత వేళ నుంచే గుట్టపైకి భక్తుల తాకిడి పెరిగింది. ప్రత్యేక దివ్య బలి పూజ ప్రార్థనలు, ఆశీర్వచన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మరియారాణి క్షేత్రం మొత్తం భక్తి గీతాలు, జయ జయ ధ్వానాలతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రైస్తవ సోదరులు, సోదరీమణులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లను నిర్వాహకులు పగడ్బందీగా నిర్వహించడంతో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తలేదు. దాదాపు 5,000 మంది భక్తులతో 3వ రోజు వేడుకలతో మరియగిరి గుట్ట భక్తి శ్రద్ధలతో కేంద్రంగా మారి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటింది. వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులు దాసరి శౌరిరాజు, రామినేని కిరణ్, తానం శౌర్యారెడ్డి, మరెడ్డి, నామ మరయ్య, కొంక కిరణ్, ఆరోగ్యం, రాజశేఖర్, రజనీ కాంత్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
మా అందరికీ కూడా చాలా శుభదినం, ఆత్మీయ దినం. మరియగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని జరుపుకున్నాం. మరి తల్లి సర్వ ప్రపంచానికి ఏ విధంగా ప్రభు లోకరక్షకుడు, అదేవిధంగా రక్షకుడి మాత, మా అందరి మాత తల్లి. ఈరోజు మరియగిరి పుణ్యక్షేత్రంలో చాలామంది ప్రజలు వచ్చి తల్లిని వేడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఈ విధంగా 3 రోజులుగా ఏర్పాట్లు అవుతున్నాయి. ఇది చివరి రోజు. చాలామంది వచ్చారు, పలు ప్రాంతాల నుంచి వచ్చారు, సికింద్రాబాద్ నుంచి కూడా వచ్చారు. ఈ విధంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి వరితలకు దీవెన కోరుతున్నారు. అమ్మ అందరికీ అమ్మ, మొరపెడితే అమ్మే ముందు ఆలకించి ఆలాపన చేస్తూ మన అవసరాలు తీరుస్తుంది. అటువంటి గ్రామ విశ్వాసాలతో భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరింతలకు మొరపెట్టుకున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. మరి డైరెక్టర్ అయినటువంటి ధనరాజు గారు ఎంతగానో కృషి చేసి అందరినీ ప్రోత్సహించి మరి తల్లి మరియగిరి పుణ్యక్షేత్రానికి రప్పించారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది గురువులు, విశ్వాసులు, మఠవాసులు, యువతీ యువకులు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఈరోజు తండోపు తండాలుగా ఇక్కడికి చేరి మరియ తల్లికి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆమె యొక్క దీవెనలు పొందారు. వారిలో మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చే తల్లి కాబట్టి ఆ తల్లికి వాళ్ళు బాధలు లేకపోతే సమస్యలు, కోరికలన్నీ కూడా వినియోగించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లితో ఎప్పుడు సహవాసం పెంచుకొని గ్రామ విశ్వాసాలు కలిగి ఆ తల్లి ఏ విధంగా దేవుని యందు బ్రతికి జీవనలు అందిస్తుందో అదేవిధంగా మనం కూడా ఆ తల్లి యొక్క ఆదర్శ జీవితంలో పాలుపంచుకొని దీవెనలు పొంది దీవెనలు అందిస్తూ మన జీవితాలు కూడా ధన్యం చేసుకోవాలని ప్రజలను నేను బోధించాను. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరోసారి ఈ యొక్క కార్యక్రమం జరిపించినటువంటి ఆ దేవుడికి కృతజ్ఞతలు, తల్లికి కృతజ్ఞతలు. మరి అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మన ధనరాజు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా, కమిషనర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అంతేకాకుండా సంజీవి టీవీ ఛానల్ వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. వీళ్ళందరూ కూడా సహకరించబట్టే ఈ పండుగ చక్కగా జరిగిందని చెప్పడంలో కూడా ఆనందంగా ఉంది. మరోసారి అందరికీ పేరు పేరున పెద్దలకు, పిల్లలకు, గురువులకు, మఠవాసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వరి తల్లి గిరి పుణ్యక్షేత్ర శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న కలియుగ ప్రత్యక్ష దైవం మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను శుక్రవారం త్రయోదశి మూలా నక్షత్రం కనుమ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రఘునాథపురం వాస్తవ్యులు, ఆలయ దాతలు, మాజీ సర్పంచ్, రాజాపేట మండలం ఫోరం అధ్యక్షులు, మాజీ ఎంపీపీ కటకం నారాయణ, మనుమడు కటకం చిన్న వెంకటేశం, పెద్ద కుమారుడు సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ స్వామివారికి అమ్మవార్లను దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల చెంత నుండి అతి చేరువనున్న కలియుగ ప్రత్యక్ష దైవం మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం త్రయోదశి మూల నక్షత్రం కర్మ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రఘునాథపురం వాస్తవ్యులు, ఆలయ దాతలు, మాజీ సర్పంచ్, రాజాపేట మండల ఫోరం అధ్యక్షులు, మాజీ ఎంపీపీ కటకం నారాయణ, మనుమడు కటకం చిన్న వెంకటేశం, పెద్ద కుమారుడు సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు శ్రీ స్వామివారి శేషవస్త్రంతో వారి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కటకం చిన్న వెంకటేశం, సాయి ప్రసాదులు ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వారు శ్రీ స్వామివారి శాశ్వత ధూపదీప నైవేద్యం ఫిక్స్ డిపాజిట్ కి ప్రకటించిన 25,116 రూపాయలను ఆలయంలో శ్రీ స్వామివారికి సమర్పణ చేసి అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సమక్షంలో ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామికి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా కటకం చిన్న వెంకటేశంను, వారి కుమారుడు సాయి ప్రసాద్లను ఆలయ వైస్ చైర్మన్ శ్రీ రాచకొండ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు వారిని శ్రీ స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగా లక్ష్మీనారాయణ, రఘునాథపురం మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, సర్పంచ్ పల్లె సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు బొద్దుల వెంకటేశం, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, బింగి శివరాజ్, కటకం సంతోష్, ఉప్పల రమేష్, చింతపండు శ్రీధర్రావులు భక్తులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండూరు రోడ్డులో ఎండి పాషా అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక పోరుయాత్ర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కార్మిక కర్షక పోరుయాత్ర జాతాను ప్రారంభించి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండూరు రోడ్డులో ఎండి పాషా అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక పోరుయాత్ర సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కార్మిక కర్షక పోరుయాత్ర జాతాను ప్రారంభించి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే గాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేస్తుందన్నారు. ఒకవైపు ప్రజా సంక్షేమం దేశభక్తి గురించి దొంగ మాటలు చెప్తూ నేటికి దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చి దోచిపెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసి, రైల్వే, విమానయానం, టెలిఫోన్ రంగాలను ఆదాని, అంబానీ వంటి ఆప్త మిత్రులైన పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని విమర్శించారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను అమలు చేయడం, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, విబిజీ రామ్జీ చట్టం, బీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులకు అనుమతులను రంగంలో ప్రవేశపెట్టి ప్రైవేట్ కంపెనీలకు అనుమతిస్తూ అణుచట్ట సవరణ చేసిందన్నారు. వీటికి వ్యతిరేకంగా సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు చౌటుప్పల్ నుండి జిల్లా వ్యాప్త జీపును ప్రారంభించడం జరిగిందని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకువచ్చిందని అన్నారు. వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్, వృత్తి రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, ఈ 4 కోడ్లను ప్రభుత్వం తీసుకురావడం వల్ల కార్మికులకు, అణుసంఘటిత కార్మికులకు చాలా ప్రమాదం ఉందన్నారు. ఈ సభలో రైతు సంఘం జిల్లా నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఉపాధ్యక్షులు గోషిక కరుణాకర్, నరసింహ, ప్రజా సంఘాల నాయకులు రాగిరి కృష్ణయ్య, ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, బొడ్డు అంజిరెడ్డి, ఆకుల ధర్మయ్య, పరిమి ధర్మారెడ్డి, బండారు నరసింహ, తూర్పునూరు మల్లేశం, కొండే శ్రీశైలం, తడక మోహన్, ఉష్కపుల శ్రీనివాస్, కలకుంట్ల శివ, చీమకండ్ల శ్రీరాములు, నెలికంటి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున ఈరోజు లేబర్ కోడ్ అమలుకు వచ్చినటువంటి లేబర్ కోడ్ రద్దు కావాలని, ఆ లేబర్ కోడ్ రద్దు చేయాలని, రద్దు చేయనటువంటి ప్రభుత్వాన్ని దింపాలని, రద్దు చేయకపోతే అవి రద్దు చేయాల్సి పోరాటం చేయాలని చెప్పి ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అమానవ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అడ్డా కూలీలు, పరిశ్రమలో పనిచేసేటువంటి పారిశ్రామిక కార్మికులు, ఈరోజు స్కీమ్ వర్కర్లు, వివిధ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, రకరకాల సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొనాలి. ఈ సమ్మెకి అండగా మద్దతుగా ఎస్కేఎం ఉంది. దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెకి మద్దతునిచ్చింది. ఈ మద్దతునిచ్చేటువంటి ఈ సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 3 వర్గ సంఘాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఐక్యత నిర్మించి కార్మిక కర్షక మైత్రుల్ని పెంపొందిస్తూ ఈ కింది స్థాయిలో ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాట కమిటీని, ఈ 3 సంఘాలతో పోరాట కమిటీని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికుల యొక్క హక్కులు కాపాడడం కోసం, లేబర్ కోడ్లను రద్దు చేసుకోవడం కోసం, విబిజీ రామ్ పథకాన్ని రద్దు చేసి 100 రోజుల పథకాన్ని, మహాత్మా గాంధీ పథకాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వాన్ని బాధిస్తుందని ఆ పథకాన్ని నడిపించడం కోసం, అదేవిధంగా రైతులకి ఈరోజు ఇచ్చినటువంటి హామీలని, రైతులకు ఇచ్చినటువంటి హామీలని, స్వామినాథ సిఫారసులని రైతులకు ఇప్పుడు తీసుకెళ్లేటువంటి ఇష్టం చట్టాన్ని తిప్పుకొట్టడానికి కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలకి శ్రీకారం చుడుతున్నారు. ఈ 12వ తారీఖు ఫిబ్రవరి సమ్మె కేంద్రంతోని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో మరో ఉద్యమానికి శ్రీకారం కూడా చుట్టాలని చెప్పి 3 సంఘాల రాష్ట్ర కమిటీలు భావిస్తున్నాయి.
కాబట్టి ఈ యొక్క యాత్రని ఈ నాయకత్వం ఈ జిల్లాలో బృందాన్ని తీసుకెళ్లి క్షేత్రస్థాయి నుంచి కార్మిక కర్షక మైత్రిని ఈ 3 సంఘాల నాయకత్వాలు నిర్మించాలి, మరింత ఐక్యోద్యమాన్ని బలపరచాలి, ఈ జాతా జయప్రదం కావాలి, సారాసుర సమ్మె జయప్రదం చేయాలని చెప్పి మీ అమ్మందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ బస్సుగా ప్రారంభించి మన సిఐటి రాష్ట్ర కార్యదర్శి గారు పాలరు భాస్కర్ అన్న అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలను సందర్శిస్తూ 19 తారీఖు నాడు వేలాది మందితో భువనగిరిలో కార్మిక కర్షక వ్యవసాయ కూలీలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చౌటుప్పల పట్టణంలో జిల్లా స్థాయి జాతాకు ప్రారంభానికి విచ్చేసిన సిఐటియు జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలరు భాస్కర్ గారికి, ఈ జాతాలో పాల్గొంటున్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు గారికి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి గారికి, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేష్ గారికి, అదేవిధంగా ఈ చౌటుప్పల ప్రాంతంలో ఈ జాతా ప్రారంభానికి సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గూరు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా గారికి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాలయ్య గారికి, అదేవిధంగా ప్రజా సంఘాల బాధ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను కానీ, అదేవిధంగా ఉపాధి హామీని రద్దు చేస్తూ తీసుకొచ్చిన జీరాంజీ బిల్లును కానీ, అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని కానీ, విత్తన చట్టాన్ని కానీ వెంటనే విరమించుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 19 తారీఖు నాడు జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కార్మిక వర్గం, రైతాంగము, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు ఈ ప్రారంభ సభకు జాతా ప్రారంభానికి చౌటుప్పల మండలం పట్టణము నాయకత్వం వహించి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. अब तक बोलते आप ठहरे और मीटिंग बोले तो ठहरे, और एक वो पूरे लोग सामने आइए. अब एग्रीकल्चर वर्कर्स यूनियन स्टेट के वाइस प्रेसिडेंट और एक अपने डिस्ट्रिक्ट के सेक्रेटरी, जो हालात चल रहे हैं देश में और डिस्ट्रिक्ट में कैसा चल रहा आपके सामने बोरा सुनाए. अब वो अपने किसान के जो डिस्ट्रिक्ट सेक्रेटरी, स्टेट के वाइस प्रेसिडेंट माटूरी बालराज साहब आपके सामने चंद बात पेश करेंगे. కార్మిక కర్షక పండుగలతోనే సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ముడిపడి ఉన్నాయని, మహిళలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అందమైన చుక్కలతో కూడిన ఆకృతుల అలంకారమైన ముగ్గులను వేయడం అనాదిగా ఆనవాయితీగా వస్తుందని మర్రి చెట్టు తండా తాటికోల్ సర్పంచ్ నెనావత్ గీత జైపాల్ చామల విజయ్ అన్నారు. పండుగలతోనే సనాతన ధర్మ, సంస్కృతి, సాంప్రదాయాలు ముడిపడి ఉన్నాయని, మహిళలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అందమైన చుక్కలతో కూడిన ఆకృతుల అలంకారమైన ముగ్గులను వేయడం అనాదిగా ఆనవాయితీగా వస్తుందని మర్రి చెట్టు తండా తాటికోల్ సర్పంచ్లు నెనావత్ గీత జైపాల్ చామల విజయ్ అన్నారు. గ్రామాల్లో గురువారం మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో చిన్న పెద్ద కలిసి 53 మంది మహిళలు పాల్గొనగా విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ పాల్గొన్న వారందరికీ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మహిళలకు అత్యంత ప్రత్యేకమైన పండుగని, ఆడపడుచులంతా తమ ఇళ్ల వద్ద ముగ్గులను వేస్తూ ఇంద్రధనుస్సును మరిపిస్తారని తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ ముగ్గుల ద్వారా మేధస్సుతో మెదడుకు పని కల్పించే ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నేనావత్ గీతా, జైపాల్, చామల విజయ్ గౌడ్, ఉప సర్పంచ్ మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ మారుపాకల అరుణ, చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, దేవరకొండ పట్టణం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి, శ్రీశైలం యాదవ్, రాములు గౌడ్, శివ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేయవలసిన బాధ్యత నూతనంగా ఎన్నికైన మా వార్డు సభ్యులపైన, ఉప సర్పంచ్ పైన, నా పైన ఉన్నది. దానికి సహకారం అందించవలసిన బాధ్యత మాజీ జడ్పీ సురేష్, అరుణ గారి బాధ్యత కూడా ఉన్నది. తప్పకుండా అటు కోతుల బెడద, ఇటు పందుల బెడద మరియు గ్రౌండ్ తప్పకుండా మరలా వచ్చే సంక్రాంతి వరకు ఆ పని పూర్తి చేస్తాం మేడం. మా పిల్లలు, మా భారత పౌరులు అక్కడ తయారవుతారు. వాటిని ఆ తరగతి గదులను తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత మా పైన ఉన్నది. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. ప్రైవేట్ బడుల కన్నా గవర్నమెంట్ బడిలో మెరుగైన విద్యని అభ్యసించాలి. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది కనుక వాటిని తప్పకుండా మేము అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం. అటు మౌలిక వసతులు, ఇటు పిల్లల భవిష్యత్తు కూడా మా చేతిలో ఉంది కనుక తప్పకుండా ఆ అంశాన్ని నెరవేరుస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ వద్దు, బహదూర్పేట గ్రామ పంచాయతీ ముద్దు అని ఆలేరు మున్సిపాలిటీ, బహదూర్పేట గ్రామ ప్రజలు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికలలో బహదూర్పేట ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చారని, ఈ హామీని మర్చిపోయారని వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ వద్దు, బహదూర్పేట గ్రామ పంచాయతీ ముద్దు అని ఆలేరు మున్సిపాలిటీ, బహదూర్పేట గ్రామ ప్రజలు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికలలో బహదూర్పేటను ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చారని, ఈ హామీని మర్చిపోయారని వాపోయారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్లో విలీనమయ్యాక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, ఉపాధి లేకుండా బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లే రోజులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు మున్సిపల్ ఇంటి పన్ను వల్ల నల్ల పన్ను భారం మోయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు, కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసిన సంఘటనలు కూడా ఉన్నాయని, కానీ ఇవేమీ అధికారులు, కలెక్టర్, ఎమ్మెల్యే పెడచెవిన పెడుతూ గ్రామాన్ని చిన్న చూపుగా చూస్తున్నారని విమర్శించారు. రేపు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు వేయకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొంతుల సురేష్, ముద్దపాక విజయ్, పర్షి నరేష్, జంపాల అంజయ్య, కుల్ల సాయిలు, వస్పరి బాల నర్సయ్య, ఖమ్మంపల్లి నరేష్, హరిప్రసాద్, దొంతుల రాము, బండ్ర సంపత్, మహిళలు ఖమ్మంపల్లి బాలమ్మ, కర్రే యాదమ్మ, కోరుటూరి పద్మ, పల్లె రేణుక, వస్పరి యాదమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ వద్దు, మున్సిపాలిటీ వద్దు,
అప్పుడు ఆమె ఇస్తానని మాట ఇచ్చి ఓడిపోవడం జరిగింది. తర్వాత బీర్లయ్య గారు వచ్చి కూడా గ్రామ పంచాయతీ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది 2 సార్లు కూడా. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. మా ఊరు ప్రజల తరపున మేమందరం గ్రామ పంచాయతీ అయితే మా ఉపాధి ఆమె మాకు ఉంటుంది. మా ఆడోళ్ళు కూడా నిమ్మలంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటారు అనేది మా ఉద్దేశము. ఈ ఇంటి పనులు ఇవి ఇంకా ఎక్కువ మేము ఇంకా భారం మాకు ఎక్కువ అవుతుంది. ఉన్న పని పోయి ఇంకా మేమే కట్టుడు అవుతుంది. ఇవన్నీ మాకు కాదు. ఒక్కొక్కరికి ఇప్పుడు సంవత్సరానికి 20-30 వేలు మేము అధికంగా కట్టుడు అవుతుంది. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ మాకు ప్రకటిస్తే మా పని మేము చేసుకొని మేము నిమ్మలంగా బతుకుతాం. మా ఆడోళ్ళు కూడా అందరూ నిమ్మలంగా బతుకుతారు. ఈ మున్సిపాలిటీలు చేసి మాకు వచ్చింది ఒరిగింది ఏం లేదు. కొంతమంది బాగుపడడానికి దీన్ని విలీనం చేసి అది వాళ్ళ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవడం తప్ప వేరేది ఏం లేదు. అనవసరంగా మా ఆడవాళ్ళంతా ఇబ్బందుల పాలవుతారు. ఒక్కొక్క ఇంటికి 20-30 వేలు భారం అంటే ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకొని తక్షణమే బౌదూరుపేటగా ప్రకటిస్తే గ్రామ పంచాయతీగా ప్రకటిస్తే మేము కూడా మా పని మేము చేసుకొని ఉంటాం. ఎల్లప్పుడూ మీకు కూడా మేము సపోర్ట్గా ఉంటాం. ఇట్లనే మేము మున్సిపాలిటీలు ఉంటే మేమైతే మా ఊరు అందరం కలిసి ఈ పోరాటాన్ని ఆపము. ఎప్పటికైనా ఒక్క ఓటు కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మేము ఓట్లను బహిష్కరిస్తున్నాము. ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా మేము మున్సిపాలిటీ ఎలక్షన్లో మా బౌదూరుపేట తరపు నుంచి ఒక ఓటు కూడా పడదు. ఎలక్షన్లని బహిష్కరిస్తున్నాము. గ్రామ పంచాయతీకి ఎప్పుడు ప్రకటిస్తారో చెప్తే ఆ రోజు వరకు మేము ఇదే పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఇంత చేసి మా ఊరు మాకు ఇస్తే మాకు సంతోషకరంగా ఉంటుంది. మా ఊళ్ళే లేదు సారు, ఐడియా సార్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరు కానీ మీ పాదాలకు 10,000 నమస్కారం చేస్తున్నా. నేను 75 ఏళ్ళు ఉన్నా. నేనేమో కరువు పని చేస్తే నేను పోయేటోని కానీ చేసేటోని కానీ ఇప్పుడు నేను రుక్తిని కానీ చేసేటోళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు దయచేసి పాదానికి 10,000 వందనాలు మీకు చేస్తున్నాం కాబట్టి 75 ఏళ్ళ వయసుని చేస్తున్నా కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కొరకు మా ఊరు మాకు చేయమని మీ పాదాలకు చేస్తున్నా. గ్రామ పంచాయతీ చేయాలని కోరుతున్నా. ఇంకే నా ఐలన్న గారు ఇక్కడ టెంట్ వేసుకునే టైంలో వచ్చి ఒక స్లోగన్ ఇచ్చాడు, నేను గెలిస్తే గ్రామ పంచాయతీ చేస్తా అని మాట ఇచ్చి గెలిచినాక కూడా వచ్చి కూడా కచేరీ సమీపంలో గ్రామ పంచాయతీ చేస్తా ఇదే పని మీద ఉన్న నేనని చెప్పి గత 2 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా దాని స్పందన లేదు. ఇట్లా నేను ఒక 10-15 సార్లు కలెక్టర్ కానీ ఎమ్మెల్యేకు బీలైలేకు గొంగిడిచుంట మహేందర్ రెడ్డికి మాజీ వాళ్ళకు కూడా ఇచ్చిన ఇప్పటి వరకు స్పందన లేదు. కొంతమంది నాయకులు మా బాదురుపేట నాయకులే అఖిలపక్షంగా పోయి అన్న గా ఊరికి ఏం చేస్తావే గీ ఊరికి ఏం చేస్తావే అని గ్రామ పంచాయతీని వెనుకకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీలోనే ఉండాలని మాట్లాడుతున్నారు. కానీ మా నాయకులకి ఏంటంటే కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనికి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఇటువంటి స్వలాభం కూడా జరగలే. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినాక కూడా ఇప్పటి వరకు కూడా ఒక పని చేసిన తాకాలు లేవు. కానీ మున్సిపాలిటీ నుంచి ఫస్ట్ వసూలు చేయటంలో ఫస్ట్ కట్టడంలో కూడా మా గ్రామ పంచాయతీ మాకు కావాలి. ఆయన బీర్లైలు వచ్చి కూడా మాట ఇచ్చిండు బాదురుపేటలో బిడ్డలకు చెల్లెళ్లకు అక్కలకు అందరూ కూడా గ్రామ పంచాయతీ ఇస్తానని మాట ఇస్తేనే మేము ఆయన గెలిపించినాము. ఇప్పుడు కూడా మాకు గ్రామ పంచాయతీ రావాలి చెయ్యాలి. మేమందరం మాకు కరువు పని కావాలని మేము పోరాడుతున్నాం. ఇలా ఐలన్న గారికి 10,000 నమస్కారాలు. మా ఊరు మాకు కావాలి. మా ఊరు మాకు ఇయ్యకపోతే ఎన్నికలు మేము పెట్టనియం, ఓటు వేయం. ప్రతి ఒక్క మహిళల మనసులో ఇదే ఉంది. ప్రతి ఒక్కరు మాట్లాడతారన్న మా ఊరు మాకు ఇయ్యన్న. ధనుర్మాస సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా ఆలయంలో గల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా భక్తుల హర్షధ్వానాల మధ్య అర్చక స్వాములు కళ్యాణ తంతును వైభవంగా జరిపారు. ధనుర్మాస మరియు సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా ఆలయంలో గల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా భక్తుల హర్షధ్వానాల మధ్య అర్చక స్వాములు కళ్యాణ తంతును వైభవంగా నడిపించారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకరించి కళ్యాణ వేదికపై అధిష్ఠింపచేశారు. అనంతరం ధనుర్మాస వ్రత ప్రాశస్త్యాన్ని శ్రీమతి ఎన్సి పద్మ ప్రవర్తించారు. తదుపరి అర్చక స్వాములు గణపతి పూజ పుణ్యహ వాచనం చేసి కళ్యాణ తంతును నడిపించారు. రక్షాబంధనం, పాద ప్రక్షాళన, జీలకర్ర బెల్లం పరువాలను గోవిందనామ స్మరణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణాన్ని ఆలయ అర్చకులు శ్రీమాన్ శర్మ, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ సాయి శర్మ, శ్రీ దివాకర్ శర్మలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు కాలనీవాసులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, పద్మ గోపాలకృష్ణమూర్తి, నూకల జయపాల్ రెడ్డి, మేడం ప్రభాకర్, చల్లా లింగారెడ్డి, శ్యామ్ సుందర్, కృష్ణమాచారి, సుధా, భారతి, జ్యోతి, పుష్ప, శ్రీనిధి, సుమలత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగే ప్రక్రియ ఏంటని చెప్పంటే పాదప్రక్షాళన, ఆ స్వామివారికి కంకణ ధారణ, ఆ తర్వాత మరువర్గం అని చెప్పండి పెరుగు, తేనె, నెయ్యి, పాలు ఇవన్నీ కూడా మధువర్గం అంటారు. స్వామివారికి మన ఇద్దరు కూడా పెట్టుకుంటారు. అమ్మాయి చేసినప్పుడు స్వామి వివాహం చేసుకోవాలి. కాబట్టి దినకర వెళ్ళంతో వివాహ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఆ వివాహ ముహూర్తంలో దినకర వెళ్ళం తీసుకుని స్వామివారు ఎవరి శుక్ర సౌనక భృగు భరద్వాజ మేరోర్మండయోర్వింజాద్రోణాచలానాం సప్తద్వీపానాం సప్త సముద్రానాం మలైరాగణ పూరా సుగంధవనోజ్ఞానాం అర్పిత సామాసనవేదానాం ప్రభువులకు హారతులివిగో మంగళ
హెడ్లైన్స్ మరోసారి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో తప్పులు లేకుండా పారదర్శకంగా చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు పౌరులను ప్రభావితం చేయాలి, డిఎస్పీ ప్రసన్న కుమార్. కొలనపాక గ్రామంలో రంపపురి కర్ణాటక జగద్గురు గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ అఖిలపక్ష నాయకులు నిరాహార దీక్ష. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు హెల్మెట్ ధరించాలన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్. దేవరకొండలో పోయిన బంగారు రింగు వెతికి అందించిన దేవరకొండ మున్సిపల్ ఆటో డ్రైవర్ జహంగీర్. మల్యగిరి పుణ్యక్షేత్రం గుట్టపై 3వ రోజు ప్రత్యేక ప్రార్థనలు, ఫాదర్ ధనరాజ్ రెడ్డి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు ఫిక్స్డ్ డిపాజిట్ సమర్పణ చేసిన కటకం సాయి ప్రసాద్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్. మర్రిచెట్టు తండ తాటికోల్ గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు. మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు, బహదూర్పేట గ్రామ ప్రజలు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.